నమస్కారం. ఆంధ్ర టైమ్స్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కారు మారి ప్రాణాలతో బయటపడిన బాలిక శ్లోక. లాస్యానందిత కారు ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు షర్మిల ఫిర్యాదు. మార్చి 1 నుంచి 11 వరకు శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు. చెరువులో ట్రాక్టర్ బోల్తాపడి 24 మంది మృతి చెందారు. యూపీలో కాస్గంజ్ జిల్లాలో పరిధిలోని ఓ చెరువులో ట్రాక్టర్ బోల్తాపడింది. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానది స్నానం కోసం వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగింది. మృతుల్లో 13 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన మద్దికేరలో అంగరంగ వైభవంగా శ్రీ మద్దమ్మవారి రథోత్సవం జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తజనం. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మద్దికేర వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 4 గంటలకు రథం ముందు యాదవరాజు వంశీకులు రథం ఎదుట పూజ నిర్వహించారు. తర్వాత అరటిపండ్లు విసురుతూ భక్తుల జయజయధ్వానాల మధ్య రథం లాగారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు పేరు ప్రకటించిన సందర్భంగా వెల్దుర్తి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్ ఆధ్వర్యంలో వెల్దుర్తి పాత బస్టాండ్లో టీడీపీ జెండా ఎగురవేశారు. తెలుగు తల్లి అంబేద్కర్, వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీలో టీడీపీ జెండా ఎగురవేస్తామని టి బలరాం గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు గుంటుపల్లి వెంకటరాముడు, వీరభద్రుడు, రామచంద్రనాయుడు, ఎర్రబజారు, మాజీ జడ్పీటీసీ ఇజయ్య, గోపాల్ గౌడ్, మెకానిక్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మందమరి ఏరియా రామకృష్ణాపూర్ RK1A పాలబాగు సమీపంలో 21 నుండి 24 వరకు జరిగిన సమ్మక్క సారక్క జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న వనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని మందమరి సమ్మక్క సారలమ్మ జాతర కన్వీనర్ రాజేశ్వరరావు తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది, SNP సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది, NSS కార్యకర్తలు భారీ బందోబస్తు నిర్వహించినట్లు చెప్పారు. నేను వెంకటేశ్వర గారు నేను వచ్చిన ఆపుతా నన్ను నాయకులు అందరూ కూడా చేస్తూ ఉన్నాము. మనకు లేదు వాళ్ళు ఫస్ట్ ఇది లేట్ అయిపోతుంది ఫస్ట్ తర్వాత అంతా మన ఒకటి తీసుకురా టైగర్ దగ్గర 15 తీసుకురా అక్కడ ఉన్నట్టున్నాయి చూడు ఇంకా కొట్టాయన అవన్నీ తొందర గిరి టైగర్ కొబ్బరికాయ సార్ ఒక్కడు కొట్టాడు ముందుగా కొడతాయి అనుకుంటే ఒక్కటి ఇవ్వండి. రైట్ నెక్స్ట్ అక్కడికి జై బోలో సమక్క తల్లికి జై బోలో సమక్క తల్లికి జై బోలో సమక్క తల్లికి జారదాన్ని అయ్యాన్ని పట్టుకోరు జారదాన్ని కూడా మరి పూజారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రయత్నించాలని మనం చేస్తున్నాము. అందరూ కూడా ఎంతో విజయవంతంగా ఈ యొక్క వనప్రవేశ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు అందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ధన్యులే. అందరు కూడా జరిగింది అమ్మవారి మహిమతోటే, ఎందుకంటే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూనే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి మరి ఎంతో మునుపు కంటే కూడా ఈసారి చాలా మంది భక్తులు
ఒకటికి రెండింతలు ఎక్కువ మంది ఇక్కడ దర్శించుకొని అమ్మవారి కృపను పొందారు. మరి లాస్ట్ అంగమైనటువంటి వనప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని తారీఖు నుండి ఈరోజు 24 తారీఖు వరకు సమ్మక్క సారక్క జాతరలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. దీనిలో అందరి భాగస్వామ్యం ఉంది. దీనిలో సత్యనారాయణ గారు, అక్బర్ అలీ గారు, గోవిందరావు గారు, నాగరాజు గారు మరియు ఇతర నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం, అలాగే ఏసీ డిపార్ట్మెంట్ సివిలు వీళ్ళందరూ చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా ఇది నేను ఎస్ఓటీఎం వచ్చిన తర్వాత నాకు కన్వీనర్గా పెట్టడం అనేది నేను చేసుకున్న భాగ్యము. నా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా బాగా కలిసికట్టుగా పనిచేశారు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ వచ్చే జాతర కూడా ఇంతకంటే ఘనంగా కూడా మనం జరుపుకోవాలని చెప్పి అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సమ్మక్క సారమ్మ జాతర దాదాపు 35 సంవత్సరాల నుండి మన సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ జాతర జరుపుకుంటా ఉన్నాం. ఈ జాతర రాజకీయాలకు అతీతంగా, రేడియోలకు అతీతంగా కూడా ఈసారి జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ దేవతల కోసం, దర్శనం కోసం అందరూ సమానులే, అందరి భక్తులు వంటి ఆ రుచులను కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగినా దాన్ని అన్నిటిగా భావించాలి. ఎందుకంటే జనసంద్రం ఉన్న కాలంలో జరుగుతాయి కాబట్టి మీరందరూ మంచి మనతో ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా సింగరేణి సంస్థ యాజమాన్యం, సిఐఎండి గారు, డైరెక్టర్ గారు కూడా, ఎందుకంటే ఈ జాతర ఇక్కడ జరిపించాలి, మన సింగరేణి కార్మికులు కుటుంబాలు మన దూర ప్రాంతాలకు వెళ్తే ఆక్సిజన్ పెరుగుతుంది, ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి సకల సౌకర్యాలు ఇక్కడ గత 2 రోజులు మైదానాన్ని క్లీన్ చేస్తూ, ఫారెస్ట్ అనుమతులు తీసుకుంటూ, అదేవిధంగా గోదావరి జిల్లాలో కూడా నీటి సౌకర్యం,
ఇలా రక్షణ సంబంధించిన సీసీ కెమెరాలు, పోలీస్ ప్రొడక్షన్, రెస్క్యూ సిబ్బంది, అదేవిధంగా ఎస్ఎల్పి సిబ్బంది ఏదైతే ఈ జాతరను ప్రచార భాగంలో ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా కూడా చాలా చక్కగా, అదేవిధంగా ఇక్కడ జాతర జరపడానికి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఏసీ గారు అందరూ కూడా అనుమతితో ఇక్కడ చక్కగా జరుపుకున్నాం. ఈరోజు వనదేవతలను ఏదైతే గిరిజన మన సమ్మక్క సారలమ్మ వనదేవతలు ఈరోజు వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చినా అక్కడికి ఇలా వనప్రవేశం అని మనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ఇలా సింగరేణి సంస్థ ఆర్కేవన్నీ కమిటీ ద్వారా ఏం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి ఈవో గోవిందరావు గారు, తర్వాత ఆర్కేవన్నీ చైర్మన్ గారు అప్పటి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ విద్యార్థులకు సూచించారు. కాశీపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో ఇంటర్ విద్యార్థులు సీనియర్స్కి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వీడ్కోలు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. నేటి సమాజంలో విద్యతోనే గుర్తింపు, హోదా లభిస్తుందని తెలిపారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించి అందుకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పిల్లలు ఉన్నత విద్యలో రాణించినప్పుడే తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు వస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ మాజీ చైర్మన్ కోకట్ల రాజయ్య, పంచాయతీ అధికారి నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజేష్ గారికి, ఎస్ఎంసీ మెంబర్ వనిత గారికి, ఇంటర్మీడియట్ 2023-24 విద్యా సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ వీడ్కోలు సమావేశం అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడ్కోలు సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ ఈ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. అయితే ఫేర్వెల్ పార్టీ అనేది జీవితంలో విద్య చదువుకునే దశలో ఎన్నో సార్లు ఫేర్వెల్ పార్టీ అనేది జరుగుతుంది. కానీ మనము ఏం సాధించినము అనేది కూడా ఆ ఫేర్వెల్ పార్టీ ద్వారా మనము నేర్చుకోబోతున్నాం.
ఒక 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది, తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇంకా నువ్వు ఏ రంగాలకు వెళ్తే ఆ రంగాల్లో కూడా ఫేర్వెల్ పార్టీ అనేది కామన్గా జరుగుతుంటుంది. కానీ ఆ ఫేర్వెల్ పార్టీకి ఒక మంచి గుర్తింపు ఉండాలంటే మనం ఆ సంవత్సరము ఏ కాలేజీలో చదివినామో ఆ కాలేజీకి మనం ఏమి ఇస్తున్నామో, మా కాలేజీ నుంచి మనం ఏమి పొందినామో, దాని యొక్క ఏ లక్ష్యం కోసం అయితే మనం కాలేజీకి వచ్చినామో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఎందుకంటే మనం విద్యను ఆర్జించడం కోసం మనము ఈ కాలేజీకి రావడం జరిగింది. మీకు ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది. జీవితంలో మీరు స్థిరపడాలన్నా, జీవితంలో మంచి స్థానంలో మీరు ఉండాలన్నా ప్రతి వ్యక్తి కూడా ఒక నిర్దిష్టమైన ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఓ ఇంజనీర్ కావాలనుకుంటున్నావా, లేదా డాక్టర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే ఒక మంచి సిఏ చార్టర్డ్ అకౌంట్ కావాలనుకుంటున్నావా, ఇంకేం కావాలనుకుంటున్నావు? ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నావా, ఇక సార్ లాగా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకుంటున్నావా, ఒక తహసీల్దార్ కావాలనుకుంటున్నావా, ఏం కావాలనుకుంటున్నావు అనేది నీకు ఒక లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మనం ఏది సాధించలేము. మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ మనము జీవితంలో సమాజానికి ఈ భూమి మీదకి వచ్చినందుకు సమాజానికి మనం కొంత ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అని అంటే ఏదో మనం కష్టపడి పనిచేసి వాళ్ళకు ఏదో దానం చేసినే కాదు, సర్వీస్ ద్వారా కూడా. ఈరోజు మన ఎంపీడీఓ గారు మన మండలికి వచ్చారు. అతని సర్వీస్ ద్వారా ఈ ప్రజలు మండల్లో ఉన్న ప్రతి ప్రజలకు, ప్రతి వ్యక్తికి కూడా సహాయం చేసే, హెల్ప్ చేసే స్తోమత, సామర్థ్యం సార్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే మండల్కు బాస్. మండల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా సార్ యొక్క ఒక సంతకంతోని ఆ అభివృద్ధి కార్యక్రమాలు అనేది జరుగుతుంది. మరి అంత గొప్ప అవకాశం సార్కు వచ్చింది. అట్లనే రేపు మీరు కూడా మీరు ఈ స్థాయిలో ఇక్కడ మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచే స్థాయికి మీరు ఎదగాలి. ఆనందంగా చెప్పాల్సిన విషయాలు మోటివేషన్ క్లాసులు ఇక్కడ నడుతుంటే మీ ముఖాల్లో బాధగా అనిపిస్తుంది. అయినప్పటికీ మేము చెప్పదప్పదు. మీ అదృష్టం పొంది ఏంటంటే నాకు పొద్దు పోయింది, నేను మాట్లాడబోతుందో కూడా లేదు. 2 నిమిషాలు కాదు, 2 వాక్యాలు చెప్తా. ఇప్పుడు మన తెలుగు సార్ గారు చెప్పినట్టు ఈ ఏజ్లో మీకు ప్రధాన శత్రువులు ఎవరంటే తల్లిదండ్రులు ఒకటి, సెకండ్ ఉపాధ్యాయులు. వాళ్ళని కామెంట్ చేయడానికి పనిచేస్తాం. కానీ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా మన కోసం ఆలోచించి శత్రువులుగా మారేది వాళ్ళిద్దరే. అంటే పిల్లలు కానీ ఎక్కడ కానీ మన బాగు కోరి వివరించేది వాళ్ళే కాబట్టి వాళ్ళే మన శత్రువులుగా మారుతారు. కాబట్టి వాళ్ళ ఆశయాలు, స్కూల్, సమాజం అనేది తర్వాత ముందు వాళ్ళ ఆశయాలను గమనించి ప్రతి ఒక్క మేలు కోరే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తేవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దానిలో భాగంగా ఇవాళ ఉన్న ఆనందం మీ ముఖాలలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు జీవితంలో దేనిలోనైనా సెట్ అయితేనే ఇవాళ ఉన్న ఆనందం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆనందం ఒక్కరోజు కాకుండా ఈ ఆనందం జీవితాంతం ఉండాలంటే ప్రతి ఒక్కరూ మీ ఇష్టం ఉన్న లక్ష్యం ఎంచుకొని జీవితంలో సెట్ అయ్యి సమాజానికి ఏదో రకంగా సేవ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్. In the today's program, I am very much thankful to all of you and my adorable principal also for giving me this opportunity to attend this program. So on this occasion, I am thankful to our adorable principal sir and also the chairman of the school committee, our member, all the teachers and my dear students. I am very, very thankful to you all. In this occasion, we have gathered for 2 reasons. One is a moment of happiness, another one is sadness also. Happiness because after your basic education level here, you are entering another stage which will be the professional stage, professional life, studies, because
From there onwards, you will start your career. So, it is an amalgamation of happiness as well as sadness, which all of you have to bear today. But one thing you have to remember in your mind, that after leaving this place, wherever you go, you develop your personality. Studies is not only for getting a good job in the future. Why do we study? For getting a job, getting married, having children, leading a life next on. No. Studies means you have to develop your personality. And you go on developing it in your higher studies as well. So why personality development? Because the future needs leaders. The future needs leaders. And you have to develop your personality in order to become a good leader in future. What is the definition of a leader? Leader is not wearing white shirt and white pant from joining a particular party and giving speeches everywhere. Leader is the one who leads the society. Our society needs transformation. If the society is transformed, our state is transformed, and for the matter, our nation. So our future needs good leaders. And all of you know that our country, around 60 to 70% of the population is youth. We are lucky enough. That is the reason that our economy is also growing very fast in comparison to the other countries of the world. So mind it, you study to gain some knowledge, you study to develop your personality, you study to become a leader and to lead your future society. So this is what my message is to you all. Actually, I will not take much time. I have to talk to you a lot. That we will do on Monday, because definitely you will be coming over there. So today I will not take much time because you are waiting for the stage to be cleared so that you can come over here and perform well. So thank you very much for giving me this opportunity. Thank you all. ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం ప్రకటించి ముక్కుపచ్చలారని 9 ఏళ్ల పాప మృతి చెందింది. వైద్యం కోసం వస్తే 7 ఇంజెక్షన్లు ఇచ్చి పాప ప్రాణం తీశారని క్లినిక్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. పాప దివ్య మృతదేహాన్ని చూస్తూ తల్లి లబోదిబోమంటూ విలపించింది. తమ చిన్నారి ప్రాణాలు తీసిన వైద్యునిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వచ్చవాయి మండలంలోని భీమవరం బుధవాడకు చెందిన 9 ఏళ్ల పాపకు ట్రాన్సిస్ తీపించడం కోసం మంగోలు గ్రామంలోని ఆర్ఎంపీని వైద్యశాలలో పాప తల్లిదండ్రులు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు చికిత్స నిమిత్తం పాపకు 7 ఇంజెక్షన్లు చేయడంతో పాప మృతి చెందినట్లు బంధువులు తెలుపుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాదండి బాంబు నాదలేదు.
సార్ భీమవరం నుంచి మంగోలు ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాము. 6,000 అడిగాడు, 6,000 ఇస్తామని చెప్పాము. ఇండిషన్ 4 చేశాడు, చేతికి 2 చేశాడు, నరానికి 1 చేశాడు, గొంతులో 1 చేశాడు. మళ్ళీ రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 3 ఇండిషన్లు, చేతికి 2 చేశాడు, మళ్ళీ నరానికి గొంతులో 1 చేశాడు. చేసిన తర్వాత పాప స్పృహ కోల్పోతే ఏమన్నా తీసుకొని వచ్చి బల్ల మీద పనుకోబెట్టాను. పాప పేరు ముప్పసాని దివ్యశ్రీ, గోదాడ గ్రామం, 2వ క్లాస్ చదువుతుంది. ఉదయం 7 గంటలకు వచ్చామండి. ఉదయం 7 గంటల రాన్లోనే మాట్లాడి డబ్బులు మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేసిన 5 నిమిషాలకే చనిపోయింది. ప్యాకేజ్ కోసం తమ అభిమానులను పవన్ అమ్మిస్తున్నాడని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ సీఎం అవుతారని ఆశపడ్డ జన సైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్యాకేజ్కి అమ్ముడిపోయిన జనసేనాని వెంట జన సైనికులు వెళ్లొద్దని హితో పలికారు. మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ, ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారమో, ఇదేమి మోసమో, ఇదేమి అన్యాయమో, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మీరు వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంతే సంగతులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందరు కలిసి వచ్చినా, ఎన్ని కట్టగట్టుకొచ్చినా, ఎన్ని గుంపులుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు టార్గెట్గా పెట్టుకొని వెళుతున్నాం. విజయం మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది. కత్తెరసాల బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో వాహనం 2 బైకులు ఢీకొన్నాయి. బోత్కులపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కంకనాల దేవేందర్ రెడ్డితో పాటు చెన్నూరు పట్టణానికి చెందిన మెకానిక్ అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 26న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుంచి ఆ పై చదువులు చదివిన నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కె సురేష్ కుమార్, ఐపీఎస్.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ. కొమరంభీం జిల్లా పోలీస్ తరఫున కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ మేలు జరగాలని ఒక మెగా జాబ్ మేళాని ఫిబ్రవరి 26, 2024 తారీఖున ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆసిఫాబాద్లో మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా 50 కంపెనీలు హైదరాబాద్ నుంచి ఇతర పెద్ద పట్టణాల నుంచి వస్తున్నాయి. ఇందులో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఫార్మసీ ఇలా 10th నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. ఇట్లాంటి అవకాశాన్ని అందరూ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క కోరిక. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతుంది. మీరందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు అదేవిధంగా జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు తగిన ఉద్యోగం పొందాల్సిందిగా మా యొక్క సూచన. థ్యాంక్ యూ. వైఎస్ జగన్ సుభిక్ష పాలన అందిస్తున్నారని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒక గ్రామానికి వెళ్దాం, ఒక సచివాలయానికి వెళ్దాం, నీ జన్మలో కట్టించావా చంద్రబాబు, ఇది కాదా అభివృద్ధి అంటే? నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. రొంపిచెర్ల మండలాన్ని చరిత్రను తిరగరాసిన నాయకుడు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు రొంపిచెర్ల గ్రామానికి మంచి నీళ్లు అందించే కార్యక్రమం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జరగటం చాలా సంతోషంగా ఉంది. 4,30,00,000 రూపాయల వ్యయంతో 6 నెలల క్రితం శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతోంది. అట్లానే ఈ చెరువుకి ఆఫ్ టేక్ కూడా తంగడమల్లి మేజర్ దగ్గర నుంచి అరేంజ్ చేయడం జరిగింది. ఇంటేక్ ఈరోజు పంప్ వెల్ అండ్ ఇంటేక్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో ఇంటింటికి పైప్ లైన్ జలజీవన్ మిషన్ కింద 3,50,00,000 రూపాయలు ఈ గ్రామానికి శాంక్షన్ అయ్యి టెండర్ స్టేజ్లో ఉంది. ఆ టెండర్ పిలిచిన వెంటనే ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి అందిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించి శాశ్వత మంచినీటి పథకం ఎప్పుడైనా ఇచ్చారా మీరు? అభివృద్ధి కాలేదని అడుగుతున్నారుగా. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, రండి, ఏ వేదిక మీదైనా చర్చిద్దాం. ఈరోజు అభివృద్ధి చేసాం. ఈ మండలంలో కేంద్రీయ విద్యాలయం ఇచ్చాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం, కళ్యాణ మండపాలు కట్టాం, రోడ్లు వేసాం. మొత్తం కలిపి 580 మందికి ఈ యొక్క గ్రామంలోనే మేము ఇళ్ల పట్టాలు కానీ పొజిషన్ సర్టిఫికెట్లు కానీ సచివాలయ బిల్డింగ్స్ చూడండి, గ్రామాలకు వచ్చి ఆర్బీకేలు చూడండి. ఇప్పుడైనా మీ జన్మలో ఒక బిల్డింగ్ అలాంటిది కట్టారా? ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అట్లానే మేము రేపు ఓట్లు కూడా వేయించుకొని గెలిచి ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తాం. 2024 ఎలక్షన్లో రెండోసారి వైఎస్ జగన్ సీఎం కావాలని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చందమూరి నారాయణ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మూడవసారి ఎమ్మెల్యేగా గెలవాలని ధర్మవరం పట్టణంలోని శివానగర్ శివాలయం దగ్గర నుంచి తాడిమరి మండలం చెల్లవారిపల్లె కాటికోటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో దారి పొడవునా వైసీపీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా నార్సింపల్లి వద్ద ధర్మవరం వైసీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్న చందమూరి నారాయణ రెడ్డి వారి బృందానికి శాలువా పూలమాలతో సత్కరించారు. అనంతరం కృష్ణాపురం జమీర్ అహ్మద్, కృష్ణాపురం షాహిన్ షా అహ్మద్లు పాదయాత్ర చేస్తూ నార్సింపల్లి నుంచి తాడిమరి మండలం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ధర్మవరం శివానగర్ శివాలయం నుంచి తాడిమరి మండలం చెల్లవారిపల్లి కాటికోటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. గతంలో వైఎస్ జగన్ అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని, వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ సీఎం కావాలనే ఆకాంక్షతో పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలిరా బలిరా, ఇదేందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, బతుకుల మార్చినది ఆ పులిరా.
తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు మన జగనన్న ఉన్నాడు రాజన్న, చిందలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను. అరటి అరటి జై జయ రెడ్డి రెడ్డి అరటి అందుకే ప్రజల నాడి రెడ్డి అరటి. ఈరోజు మేము ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి 2019లో ఆయన అధికారం చేపట్టక ముందు 2017 నవంబర్ 6వ తారీఖు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 3624 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆయనకు పాదయాత్రకు మద్దతుగా 2 రోజుల ముందే అంటే నవంబర్ 4, 5వ తారీఖులు వర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు గతంలో ఏ నాయకులు ఎంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నా గానీ వాళ్ళ పేర్లు కానీ ఎవరికీ తెలియవు. ధర్మవరం అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఇండియాలో ఏ రాష్ట్రానికి పోయినా ఇతర దేశాలకు పోయినా కానీ కేతిరెడ్డి అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ప్రతిరోజు నిత్యము ప్రజల్లో ఉంటూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ మొత్తం నియోజకవర్గం అంతా ప్రతి నిత్యము తిరిగేటటువంటి వ్యక్తి. ఆయన ఉన్నది 2 టర్ముల ఎమ్మెల్యే అయినా కానీ ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దినాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లోనూ ఎమ్మెల్యే అంటే కేతిరెడ్డి లాగా ఉండాలా అని అనిపించుకున్న వ్యక్తి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ రాయలసీమ కరువు ప్రాంతంలో ధర్మవరం నియోజకవర్గానికి కానీ అంతే అవసరము. ఆయన అది వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఎవరు ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కానీ ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేరు. ఇంకా 30 ఏళ్ళు ముందుకు ఈరోజు ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకెళ్లినాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మళ్ళా ఈ యొక్క జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన రాబోయే మంత్రివర్గంలో మంత్రిగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళా రెండోసారి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆ దేవుని ఆశీస్సుల కోసం ధర్మవరం నుంచి చిల్లవారిపల్లి కాటి కోటేశ్వర స్వామి ఆలయానికి మాకు ఆయనంటే ఎంతో నమ్మకము. మేము 2017లో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంతే మెజార్టీ ఇచ్చాడు. ఈసారి 175 సీట్లు ఇస్తారని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళిద్దరికీ ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని చెప్పి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ధర్మవరం నియోజకవర్గానికి శాశ్వతంగా ఎమ్మెల్యేగా కేతిరెడ్డి గారే ఉండాలని చెప్పి ఆ యొక్క కోరిక తీరాలని చెప్పి మేము పాదయాత్రగా ఈ రోజు ధర్మవరం నుంచి మొదలు పెట్టాము. 2 రోజులుగా ఇప్పుడు ఇక్కడే బత్తలపల్లి మండలం అయిపోయింది, తాడిమేర మండలంలోకి ఎంటర్ అయినాము. ఈ యొక్క మండల ప్రజలు గాని మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి మాతో పాటు వాళ్ళు గాని ప్రయాణం చేస్తున్నారు. మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.
గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.